మన అతిథుల పరిచయం శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్. ఇక వీరితో చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఈరోజు వీడియోలు చూద్దాం. ఆ వీడియోల్లో బ్యాంకులలో ద్వారానే ఇవ్వాలి పెన్షన్లు, ఇళ్లకెళ్ళి ఇవ్వద్దు అని చెప్పిన నిమ్మగడ్డ రమేష్, అట్లాగే వాలంటీర్ని బండబూతులు తిట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వీడియో. ఈరోజు వాళ్ళని శాపనార్థాలు పెడుతూ ఏంది పాపం మూటగట్టుకున్నావు చంద్రబాబు అని అడిగే ఒక సామాన్యుల వీడియోలు చూద్దాం. మీరు ఏం ఉద్యోగం అది? గోను సంచులు మోసే వదిలేయండి అని చెప్పి సందర్భంగా చెప్తాం. 4,000 ఇస్తాడా 5,000 ఇస్తాడా ఇవన్నీ మనకి ఏడు తెలుసు. మన చేతులు పడితప్పుడు కదా ఊహించడం పల్లకోవడం. ఈ ఎండతోటి మాకు ఏడు దొరకపోతే మాకు గతి ఏటైనాడు. ఎక్కడ పడిపోతామో ఏటవుతున్నాం. చెరుపని ఇస్తే నీ ముసలి దాన్ని వద్దని అనరు. ఇప్పుడు డబ్బులకి ఎక్కడికి వచ్చి వెళ్తాను ఏటన్నట్టు. ఈలోగా పడిపోతే చచ్చిపోతే పెన్షన్ మరలేదు. చంద్రబాబు నమ్ముతారా? మరి ఎవరు నమ్ముతారు? రైట్, అవి మీరు విన్నారు కదా. అయినప్పటికి కూడా నిస్సిగ్గుగా రామోజీ, రాధాకృష్ణ అంత దారుణంగా అబద్ధాలు ఎట్లా రాస్తున్నారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు అబద్ధాలు ఎట్లా ప్రచారం చేస్తున్నారు. ఈ ఒక పక్క భూమిలో అలాక్కుంటారని పచ్చి అబద్ధాలు, ఇంకో పక్క ఇది ఒక అబద్ధం. అంటే చేసిన పాపాన్ని ఈ రకంగా ఎదుటివాడి మీద తోసేయాలని వాలంటీర్ల వ్యవస్థ పెట్టిన జగన్ గారి మీద ఆరోపణ చేయటం. ఈ పరిస్థితి మీద ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు రాయడానికి సిగ్గుపడరా ఈ వయసులో కూడా రామోజీ గారు కానీ, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడడం. నిమ్మగడ్డ రమేష్ మీరు కూడా విన్నారు ఇప్పుడు వీడియో. బ్యాంకుల ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేయటం, ఆ ఎన్నికల కమిషన్ ఆ ఒత్తిడికి లొంగటం. ఈ పరిణామాల మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ అబద్ధాలు మీరు భరించగలుగుతున్నారా? తెలుగుదేశం పార్టీ పుట్టుక సమయం నుంచి ఆ పార్టీని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అది దానికి పుట్టడంలో మంత్రసాని పనిచేసిన వారిలో రామోజీరావు గారు కూడా ఉన్నాడు. ఆ పార్టీ అంత్యదశను, ఆ పార్టీ నాశనాన్ని, సర్వనాశనాన్ని మేబీ అది పూర్తిగా రాజకీయ రంగం నుంచి ఎవరికి నుంచి తొలగిపోయే పరిస్థితులు కూడా ఆయన కళ్ళారా చూసే వరకు జీవించి ఉండాలని ఆయన కోరుతున్నాను. ఆయన ఎన్టీ రామారావు అనేక ఆదర్శాలతోటి ఆదర్శమైన వ్యక్తులను తీసుకొచ్చి రాజకీయాలను నిర్వహించాడు. చాలా మంది మేధావులు ఆయనకి మేధోమథనం చేసి ఆయన ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు, దాన్ని అమలు చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నాశనం చేసేసాడండి. నాశనం చేయటమే కాకుండా రాష్ట్ర రాజకీయాలను, రాజకీయ వాతావరణాన్ని, సామాజిక జీవితాన్ని, ప్రజా జీవితాన్ని, ఆర్థిక నిబద్ధతను లేకపోతే ఆర్థిక నిజాయితీని నాశనం చేసేసి ప్రజలకు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, రోల్ మోడల్స్ క్రియేట్ చేశాడు. బై హుక్ ఆర్ క్రుక్ పొలిటికల్ పవర్ ని గ్రాప్ చేసుకోవాలి, బై హుక్ ఆర్ క్రుక్ మనం డబ్బు సంపాదించాలి, బై హుక్ ఆర్ క్రుక్ మన సామాజిక వర్గము ఉన్నత స్థానంలో ఉండాలి. రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అనేక సామాజిక వర్గాలు అధికారాన్ని చలాయించారు. కానీ వారెవరు ఇంత నిస్సిగ్గుగా, నీతి రహితంగా రాజకీయాలు చేయలేదు. ఎస్, ఒకసారి మనం నెగ్గుతాము, ఒకసారి ఓడిపోతాం. వాళ్ళు చాలా హుందాగా రాజకీయాలు నడిపించారు. రామోజీరావు అనే ఒక దుర్మార్గపు ఆలోచన, అంటే అతనికి సెలిలిటీ కాకుండా సైకో మెంటాలిటీ. ఆయన కోణంలో నేను ఆయన దగ్గర 9.5 సంవత్సరాలు పనిచేశాను. ఆయన వ్యక్తిత్వంలో ఒక కోణం, ఒక పారిశ్రమం అంటే చాలా భయంకరమైన పారిశ్రమం. ఆయన చరిత్ర తవ్విన కొద్దీ మనకి జీజే రెడ్డి కథనం నుంచే ఒక్కొక్కరిని తొక్కుంటూ ఎలా వచ్చాడు, ఒక నీతి రహిత రాజకీయాలను ఎట్లా చేస్తాడు, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఎన్నికల్లో ఈ ఎన్నిక ఆఖరి ఎన్నిక తెలుగుదేశం పార్టీకి నేను చెప్తున్నాను. ఇది ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదృశ్యమైపోయే పరిస్థితి వచ్చింది. కొత్త పొలిటికల్ ఫోర్సెస్ బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి,
కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన రిప్రజెంట్ చేస్తున్న పార్టీ కానీ వారిని సపోర్ట్ చేస్తున్న వర్గాలు కానీ వారు రాజకీయాలకు పనికిరారండి. వాళ్ళని పూర్తిగా ఎలిమినేట్ చేయాల్సి ఉంది. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేస్తాడా లేకపోతే సమాజమే చేస్తుందా, మేధావి వర్గం చేస్తుందా అనేది చూడాలి. అయితే ఈ శక్తులు బాగా పాతుకుపోయి ఉన్నాయి. ఎంతగా పాతుకుపోయి ఉన్నాయంటే మన సమాజాన్ని ఊపేసేలా ఉన్నాయి. అంటే కుక్క బలంగా ఉంటే తోక ఊగుతుంది, తోక బలంగా ఉంటే కుక్క ఊగుతుంది అన్న స్థాయిలో వీళ్ళు సమాజంలో వేళ్ళునిపోయి ఆర్థికంగా బలోపేతమై, సామాజికంగా బలోపేతమై, అధికార యంత్రాంగంలో దూరేసి, పోలీసు యంత్రాంగంలో దూరేసి, జ్యుడిషియరీలో దూరేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మనకు ఎదురే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది అంటే ముఖ్యంగా ఇది హైయెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ సిస్టమ్. అంటే అది జ్యుడిషియరీ అనండి, ఎలక్షన్ కమిషన్ అనండి, అధికార యంత్రాంగం అనండి, అందరూ చేసిందంటే అవ్వాతాతల మీద కరుణ లేకుండా ఎన్నికల సమయంలో వాళ్ళని గ్రామ సచివాలయాలకు వెళ్ళండి, బ్యాంకుల్లోకి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోండి తీర్పు ఇవ్వటం. ఎన్నికల సంఘం అనేది గ్రేటెస్ట్ ఫెయిల్యూర్. అది ఎన్నికల సంఘం అయినా రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినా విమర్శించక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేసింది సామాన్యమైన తప్పు కాదు. ఈ 40+ మంది మరణించడానికి ఎవరు కారణం? డైరెక్ట్ గా ఎన్నికల సంఘాన్ని వేడి చూపుతున్నాం. దానికి నిమ్మగడ్డ తోడ్పడవచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించవచ్చు, ఆర్థిక సహకారం చేయొచ్చు. కానీ ఎన్నికల సంఘము టోటల్ ఫెయిల్యూర్ టు అండర్స్టాండ్ ది గ్రాస్ రూట్ గ్రౌండ్ రియాలిటీస్. ఇది ఎన్నికల సంఘం అధికారులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. ఇలాంటి తప్పులు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. అవ్వాతాతలకు 48 నెలల పాటు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఇంకో 2-3 నెలల పెన్షన్ ఇస్తే వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది ఏం ఆలోచన అండి? అది 48 నెలలు వాళ్ళు చేశారు, సేవ చేసినప్పుడు ఎవరికి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. వీళ్ళు చెప్పినంత మాత్రాన్ని ఓటేసేస్తారా? ఈ 3 నెలలు చెప్పినంత మాత్రాన్ని ఓటేసేస్తారా? ఇది ఒక మిస్మేనేజ్ చేయటం అండి. మొత్తం వ్యవస్థలన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి, మీడియా మన కంట్రోల్లో ఉంది. మనం ఏదో పనులు చేసినా దాన్ని సమర్థించుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్, నెక్స్ట్ నిమ్మగడ్డ, చంద్రబాబు వీళ్ళందరినీ ప్రజలు రేపు దోషులుగా నిలబడతారు. ఖచ్చితంగా ఈ పార్టీ అంతానికి రోజులు దగ్గరికి వచ్చాయి. నాశనం అయ్యేటప్పుడు ఇలాంటి పాడు ఆలోచనలు వస్తాయండి. వాళ్ళకి పాడు ఆలోచనలు ఎందుకు వస్తాయంటే నాశనం అయిపోయే ముందు ఇలాంటి పాడు ఆలోచనలు వస్తాయి. చెప్పండి. ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు పైకేమో ఏది మీరు వీళ్ళకెళ్ళి ఇవ్వండి అని ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు, ఎలక్షన్ కమిషన్కి మాత్రం ఉత్తర్వు రాయరు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్న ఆయన బ్యాంకుల ద్వారానే ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం తరఫునే కదా ఆయన వెళ్ళింది. ఆయన ఏదో దిక్కుమాల సిటిజన్ ఫర్ డెమోక్రసీని పెట్టి అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు కదా. అయితే ఆ వీడియోలు ఇన్ని ఉండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బండబూతులు తిట్టగా వాలంటీర్ల వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని, అందులో పనిచేసే వాళ్ళందరినీ బండబూతులు తిట్టే ఆ ఆధారాలు ఉండగా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీలు, పేపర్లు ఇంత ఘోరంగా జగన్ పాపం అని రాయటం అంటే అసలు పాప పుణ్యాల తేడాయే తెలీదా వాళ్ళకి? ఎన్నికల అంటే ఇంతకంటే పతనం అవుతామని నేను ఎప్పుడూ ఊహించలేదని సినిమా డైలాగ్ అనుకుంది. వాళ్ళు ఎంతకంటే పతనానికి దిగజారిపోతున్నారు. మనకి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈ పతనం ఇంకా నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ 7-8 days లో ఇంకా ఈ ఘోరాతి పతనం మనం చూడవచ్చండి వాళ్ళు. అలాగే ఈ గడ్కరీ ఆయన చెప్తున్నాడు 60,000 కోట్లు నేను ఇచ్చేసాను అని చెప్తున్నాడు. 60,000 కోట్లు ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు? అలాగే గడ్కరీ వచ్చిన తర్వాత పోలవరం బ్యారేజీకి పర్మిషన్ వచ్చిందట. ఇది ఎక్కడ విడ్డూరము? ఆయన చెప్పిన ఆయన చెప్తాడా, రాసిన ఆయన రాశాడా ఏంటనేది అసలు. అంటే మనకి ఈ పత్రికా స్వేచ్ఛ ఈ విధంగా దుర్వినియోగం అవుతుంది. గడ్కరీని నిలదీయాల్సిన రామోజీరావు గారు అవునవునని భయం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నోట్లో మట్టి కొడుతున్నట్టే కదా. ఆంధ్రప్రదేశ్ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాస్తారండి? ఏమైనా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని కేంద్ర నేతలు ప్రశ్నించాలి కదా. ప్రశ్నించకపోగా ఆయన 60,000 కోట్లు అన్నా అంటే ఈయన 60,000 కోట్లు అని రాశాడు బ్రహ్మాండంగా. అంటే ఒక అబద్ధాన్ని ఎట్లా ప్రచారం చేయొచ్చు? ఇది ఒక 60,000 కోట్లు అన్నాడా? నిజానికి
బీజేపీ టీడీపీ కూడా తోడు దొంగలు. పోలవరం డిలే అవటంలో, అక్కడ అవినీతి కార్యకలాపాలు జరగటంలో రెండు పార్టీలు తోడు దొంగలు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఏజెన్సీలు, కేంద్రంలో ఉండే కీలక పదవుల్లో ఉండేవారు కూడా ఈ అవినీతి ఏటీఎం చేయటంలో మీరు బాధ్యులు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. నేను ఖచ్చితంగా ఏ వేదికలో కాదు మోడీ గారు అన్నాడు కదండి, మీరు నమ్మటం కాదు, స్వయంగా ప్రధాని మోడీ గారు అన్నాడు కదా పోలవరం ఏటీఎం అయింది చంద్రబాబు గారికి. చంద్రబాబు ఒక్కడికే ఏటీఎం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉంటే కొంతమంది అది వాళ్ళకు కూడా ఏటీఎంఏ, సెంట్రల్ ఏజెంట్. లేకపోతే పీపీఏ డైరెక్ట్ కంట్రోల్ లో ఉన్న చోట టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి, టెక్నికల్ ఇష్యూస్ ఎట్లా వస్తాయి, దానికి ఎవరు బాధ్యత వహించాలి? పీపీఏ బాధ్యత వహించక్కర్లేదా? చంద్రబాబును తిరిగాం, కానీ పీపీఏని కూడా తెచ్చాము, సెంట్రల్ ఏజెన్సీని కూడా తెచ్చాలని నేను నమ్ముతున్నాను. రైట్ సార్. రమేష్ కుమార్ ఒకరి లైన్లో ఉన్నారు. రమేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ వాలంటీర్ వ్యవస్థను ఆపింది ఎవరు? బ్యాంకుల ద్వారా ఇమ్మని చెప్పింది ఎవరు? ఇప్పుడేమో విరుద్ధంగా మాట్లాడుతున్నది ఎవరు? దీనికి ముఖ్య కారణం అంతా బీజేపీ సార్, కంప్లీట్ గా బీజేపీ. వాళ్ళ ముందర ఇన్ని అరాజులు జరుగుతుంటే కూడా వాళ్ళు ఏం మాట్లాడతలేరు సార్. ఇంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఏ మాత్రం స్పందించడం లేదు. ఈసారి ఈ పవన్ కళ్యాణ్ అనే మనిషి ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ డ్యామేజ్ చేసింది సార్ మాటలతో. పాపం ఏది సార్ వీళ్ళు వాలంటీర్స్ ను ఆయన మాత్రం క్షమించరా అని నేరం. ఇప్పుడు మహిళలందరూ కలిసి ఆయనకు మంచి బుద్ధి చెప్పాలి సార్. రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఘనంగా వస్తే సార్, ఇందులో అనుమానం వెళ్ళి సార్. థ్యాంక్ యూ సార్. రైట్. నారాయణ గారు తిరుపతి నుంచి. నారాయణ గారు నమస్కారం. నారాయణ గారు మాట్లాడండి. ఏమిటి ఇంత ఘోరంగా ఇట్లా పచ్చి అబద్ధాలు రాస్తున్నారు ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు, అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మరీ అరాచకంగా మాట్లాడుతున్నారు? నిజంగానే వాలంటీర్లని చెడగొట్టింది ఎవరు? ఆ వ్యవస్థను చెడగొట్టింది ఎవరు? బ్యాంకుల ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేసింది ఎవరు? ఆ పాపం ఎవరిది? కనీసం చంద్రబాబు గారు ఆ 4 రోజులు టైం ఉంటే కనీసం ఎలక్షన్ కమిషన్కి ఉత్తరవన్నా రాయలేదు కదా, అయ్యా వద్దు వాలంటీర్ల ద్వారానే పంచండి, లేదు ఫలానా రకంగా పంచండి అని ఎందుకు ఉత్తరం రాయకపోగా ఇప్పుడు జగన్ మీద ఆరోపణ చేస్తారేమిటి? ఇంత నీచమా? నారాయణ గారు వినపడుతుందా సార్? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థే కాదు సార్, టోటల్ గా ప్రజల మీద కక్షతో వ్యవస్థలని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రాజకీయాన్ని భ్రష్టుపట్టిస్తున్న ప్రతిపక్షాలు, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఏమవుతుందంటే 1995లో వాళ్ళ మామగారి పార్టీని కబ్జా చేసినప్పటి నుంచి ఆయన దుర్మార్గమైన ఆలోచనలతో ఆయన ఇదే విధంగా కంటిన్యూ అవుతున్నారు సార్. అదే కాకుండా ఇంకో మాట ఏం చెప్పాలంటే సార్, 77 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఒక మంచి వ్యక్తి, ఒక ప్రజానాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు వచ్చారు సార్. కాబట్టి ఇప్పుడు ప్రజలు గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది. నా దగ్గర నేను సభాలజిస్ట్ కూడా సార్, అంటే నేను ప్రజలని కలుస్తూ ఉంటాను. కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినారు. 165 సీట్లతో ఫిక్స్ అయిపోయారా? వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఈ ప్రజానాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలకి ఉంది సార్. రాష్ట్రంలో 160 సీట్లు. మీ కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు జగన్ గారి మాదిరిగా? వై నాట్? ఆయన 175 అంటే మీరు 165 దాకా వచ్చారు. నేను 135 to 155 మధ్యలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయి, మళ్ళీ మీరు 125 to 155? 135 ప్రసాదరావు గారు 135. ఓకే. ప్రసాదరావు గారు విజయవాడ. చెప్పండి, వాలంటీర్లు రాకుండా చేసింది ఎవరు? అవ్వాతాతల ముసలాళ్ళందరినీ బ్యాంకులకు దాకా తీసుకెళ్ళింది ఎవరు? ఇప్పుడు ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణ అంతా జగన్ మీద పడి ఆరోపణలు చేయటం ఏమిటి? దుర్మార్గంగా ఉందా లేదా? ప్రసాదరావు గారు. రైట్. రవిచంద్ర గారు మీరు మాట్లాడండి. ఏమిటి మీదేనంట ఈ పాపమంట? రామోజీరావు గారు, రాధాకృష్ణ చెడ రాశారు, పేజీలు రాశారు, ఇంకా అనేక చెత్త చాలా రాసినా ఈ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. సార్ నమస్కారం. కొమ్మనేని గారు, ప్రసాద్ రెడ్డి గారు, అలాగే సాక్షి ప్రేక్షకులు అందరూ నమస్కారం. సార్, పేపర్ మందైతే ఏదైనా రాసుకోవచ్చని ఆ పేపర్ ని ఎవరైతే డబ్బిచ్చి పోషించి పెంచి సాగుతున్నారో, ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు గారు దాని వెనక కర్త కర్మ క్రియ కాబట్టి వాళ్ళ ముఠా నాయకుడైన చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటేనే వాళ్ళకి భవిష్యత్తు, ఎదుపెద్దంగా ఆస్తులు, పచ్చళ్ళ స్థాయి నుంచి ఫిలిం సిటీలు కట్టే స్థాయి, కిరోసిన్ బ్లాక్ లో అమ్ముకునే కాడి నుంచి పేపర్ పెట్టే స్థాయి, ఛానల్ పెట్టే స్థాయి, అరిచేతుల్లో వెంట్రుకలు మొలిగిస్తాన్ని మోసం చేసిన నాయుడు గారికి ఏమో మరి ఒక ఛానల్, అనేక రకాలుగా బాగా లాభపడ్డారు. కాబట్టి ఆ సిండికేట్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంటెన్షన్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా సిగ్గు లేకుండా బట్టలిప్పి రాజకీయం చేస్తూ దాని జర్నలిజం అని బుకాయించే వాళ్ళే ఈ ఎల్లో సిండికేట్, ఎల్లో మీడియా. ఈ ఎల్లో మీడియా రాసే కథనాలన్నీ తప్పుడు కథనాలతో పాటు ఈ మధ్య రోజువారీగా పుంకాలుగా చంద్రబాబుకి జాకీలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు. ఉచితంగా కూడా వేస్తున్నట్టున్నారు. బహుశా డబ్బులు ఇచ్చినా ఇకపోయిన తర్వాత కావాలంటే రాబట్టుకోవచ్చు, మనం వేసేద్దాం, మనకు నచ్చిందల్లా స్లోగన్ గా రాసేద్దామని. మరీ ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ గురించి మనం ఇందాక చూసిన బయటలో క్లియర్ గా కూడా కనపడతా ఉంది, అందరికీ తెలిసిన సత్యమే. ఏదైతే నిమ్మగడ్డ రమేష్ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారి కోసం వాలంటీర్ల వ్యవస్థ ఉండకూడదని కోరుకున్నాడు, వాలంటీర్లు మీద అంతకుముందే పవన్ కళ్యాణ్ విషయం చెప్పాడు, అంతకుముందే నేపథ్య సంగీతం లాగా ఏదైతే ఎల్లో మీడియాలో కథనాలు రాశారో, ఈ ఎలక్షన్స్ వచ్చే వరకు వాలంటీర్ల వ్యవస్థ కానీ ఉంటే మనం నామరూపాలు లేకుండా పోతాం. ఎందుకంటే ప్రతి ఇంటికి కనెక్టెడ్ గా జగన్మోహన్ రెడ్డికి జనానికి మధ్యలో వారధిగా, ఏదైతే సంక్షేమ సారథిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి పనిని కూడా వాళ్ళు ఓ సైనికుల్లాగా సేవ చేస్తున్నారే. వీళ్ళు గనుక ఉంటే, వీళ్ళని చూస్తే, నేను ఒక యాడ్ చూశాను సార్, 1వ తేదీ రాగానే ఒక మహిళ, వృద్ధ మహిళ ఈ రోజు జగన్ వస్తాడని 2 స్టీల్ గ్లాసుల్లో టీ రెడీ చేసి పెడుతుంది. పాపం వాలంటీర్ వచ్చినప్పుడు అయ్యా రాయ్యా జగన్ అని పిలుస్తుంది. అంటే అమ్మ నేను జగన్ కాదంటే, జగన్ పంపిన ప్రతినిధి ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్ తో సమానం అని గౌరవించి ఆ పెన్షన్ 3000 తీసుకునే ఆనందాన్ని వ్యక్తం చేస్తే, మా నమ్మకం నువ్వే జగన్ అంటే, మరీ ముఖ్యంగా ఈ విధమైన ప్రచారం ఏదైతే ఉందో ఖచ్చితంగా గ్రామంలో కాదు, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర, ఇంటింటికి రేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర, ఆరోగ్యశ్రీ దగ్గర, రైతు భరోసా దగ్గర, ప్రతి ఒక్క కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇళ్లు, పెన్షన్లు, దాంతో పాటు ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే జరిగిందో, ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో, జగన్మోహన్ రెడ్డికి జనానికి మధ్యగా వారధిలాగా ఏదైతే పనిచేసిన వాలంటీర్ ఉంటే మనకి డిపాజిట్లు కూడా తక్కువ. 175 సీట్లలో కనీసం ఒక్క సీటు కూడా రాదేమో అని భయపడి చచ్చారు. అందుకనే వాళ్ళు కోర్టులు తలుపు తట్టారు, కోర్టులు పట్టించుకోలే, కోర్టులు ఒత్తు పొమ్మన్నాయి. చివరికి ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించి ఇది సాధించుకున్నారు. అవ్వాతాతలు ఉసురు పోసుకున్నారు. వాళ్ళని చంపేసిన పాపం నిమ్మగడ్డ రమేష్ కి, చంద్రబాబు నాయుడుకి, మరి రామోజీరావుకి, రాధాకృష్ణకి, బిఆర్ నాయుడుకి, అందరికీ తగులుతుంది సార్. ఈ ఉసురు ఊరికే పోదు. ఇప్పటికే దాదాపు 41 మంది చనిపోయారు. పోయిన నెలలో 39 మంది, ఈ నెలలో ఇప్పటికే 2 చనిపోయారు. కానీ సమర్థవంతంగా ఇప్పటికి కూడా బ్యాంక్ అకౌంట్లకి ఏరియాలో 74% వేసి 26% గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా అందించింది. ఖచ్చితంగా కూడా ప్రజలకు మేలు చేయాలని ఒక వ్యవస్థ తెస్తే, ఆ వ్యవస్థ మీద దాడి చేసి, ఆ వ్యవస్థ మీద కక్ష పెంచుకొని, ముఖ్యంగా సార్ అవ్వాతాతలు ఇటు కూడా కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ సేవను పొందారో, పెన్షన్ గా 3000 రూపాయలు, ఈ 65,80,000లో 10,000 మంది కూడా మనకు ఓటేసేట్లేరు. వాళ్ళు ఎందుకు సుఖంగా ఉండాలి? వాళ్ళు సుఖంగా ఉండకూడదు, వాళ్ళని కష్టపెట్టాలి. కష్టపెట్టిన తర్వాత ఈ కష్టం జగన్ తెచ్చాడు. మీకు రాష్ట్రం ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి కారణాలు చెప్తున్నాడని ఎల్లో మీడియాలో రాయించేద్దాం. కాబట్టి కలగాపులకంగా కనీసం ఓ 10 లక్షల ఓట్లైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఒక 20 లక్షల ఓట్లైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు అని చెప్పి ఏదైతే దుర్మార్గమైన ఈ కుతంత్రం ఏదైతే ఉందో, 41 లక్షల మంది ప్రాణాలు బలుకున్న ఈ నరరూప రాక్షసులు నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, అందరూ కారణం సార్. ముఖ్యంగా ఈ వాలంటీర్ల వ్యవస్థే కదా సార్. ముఖ్యంగా ఎవరైతే ఏ సెక్షన్లో అయితే ఓట్లు వేయరని అనుకుంటున్నారో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. పేరు కూటమి, రోజు రాత్రి పగలు కల్లోకి వస్తున్నది మాత్రం ఓటమి. ఖచ్చితంగా కూడా పేరు కూటమి. ముఖ్యంగా మేనిఫెస్టో ఇస్తే మేనిఫెస్టోలో మోడీ గారు బొమ్మలేదు. ఆ మేనిఫెస్టో తాకడానికి బీజేపీ ప్రతినిధి చీచి అని చెప్పి దూరంగా జరిగిన వైనం, కనీసం పురంధేశ్వరి బొమ్మ కూడా లేదు. కాబట్టి పేరు కూటమి, మేనిఫెస్టో ఇచ్చింది ఇద్దరు. కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడులో వస్తున్న ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉందో, బాబును మళ్ళీ రప్పిద్దాం, బాబుని అంటే జరుగు జగన్ అనే సార్. సిగ్గులేదు, ఇదేమన్నా క్యూనా? ఇది టికెట్లు కొనుక్కోవడానికి ఏమన్నా అసలు లైన్ లో నిలబడ్డారు. జరుగు జగన్ అంటే సరే, జనం జరపాలి. జనం జరపరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత అడుక్కున్నా, వాళ్ళు ఎంత గింజుకున్నా సార్, ప్రచారం ఒక్క చంద్రబాబు నాయుడుకే చేస్తున్నాయి ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, మరి ప్రతి ఒక్క వాళ్ళకి సంబంధించిన మీడియా వ్యవస్థ అంతా. పవన్ కళ్యాణ్ తొంగలో దొక్కారు. బీజేపీ వద్దు పొమ్మంది.
ఇది పేరు కూటమి, వచ్చేది వాళ్ళకి ఓటమి. ఓకే, అయితే చెప్పండి, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు అంత ఓపెన్గా చెప్తే కూడా వాళ్ళని జనం ఎవరిని నమ్ముతారు? ఈ వృద్ధులు కానీ వీళ్ళంతా కూడా ఈ వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు గారిది లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారిది ఈ పాపం అనుకుంటారా, మిగతా వాళ్ళది అనుకుంటారా, లేక జగన్ గారిది అనుకుంటారా? జనాన్ని ఎట్లా నమ్మించగలుగుతారు? ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు నమ్మించడం సాధ్యమేనా? 58 నెలల పాటు నిరంతరాయంగా అధికారంలోకి వచ్చి రాగానే వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి, ముఖ్యంగా సార్ 60 ఏళ్ల పైబడ్డ వృద్ధులతో పాటు వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, అసలు మతిస్థిమితం లేని కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ వేలిముద్రల కోసం అడగకపోతే వాళ్ళతో జియో ట్యాగింగ్ చేసి వాళ్ళకి వేధింపులు లేకుండా, సాధింపులు లేకుండా పొలంలో పనిచేసుకుంటున్న ఆయనకి పొలంలో తీసుకెళ్లి ఇచ్చి ఉదయం 6 గంటలకి సూర్యోదయంతో పోటీ పడి మరి ఏదైతే సేవలు అందించారో వాళ్ళని నమ్ముతారా? ఈ పలికిమాలిన డబ్బా పత్రికలు, డబ్బా టీవీలని నమ్ముతారా? ఎప్పుడైతే వాళ్ళకి పెన్షన్ విషయంలో ఈ విపరీతమైన పోకడేదో కనపడిందో, చంద్రబాబు నాయుడు గారు ఆ తిట్లు తినడం కానీ చూస్తే కొంచెం సౌండ్ అలా వినపడేటట్టు పెట్టుకుంటే చాలు, పెద్దగా కూడా అవసరం లే, చెవుల్లోంచి రక్తం గారి చేస్తాడు. అంత దారుణమైన తిట్లు తిడుతున్నారు సార్ ఆ వృద్ధులు. ముఖ్యంగా తిట్లు వింటే సిగ్గుతో తెచ్చిపోవాలి అసలు. కానీ ఇంకా ఓట్ల కోసం అడక తింటున్నాడు ఇంకా రోడ్లలో పడి. 75 ఏళ్ల చేదస్తాం. అతని కక్ష ఏంటంటే నాకు కూడా అసలు 3000 రావాలి కదా అని కోరుకుంటున్నాడేమో. అంటే ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నాడు, కొడుకేమో ఎమ్మెల్సీగా పెన్షన్ వస్తుంది, వీళ్ళకేమో టెన్షన్ గా అకౌంట్ లోకి వస్తుంది, ఏటీఎం కార్డులు ఉన్నాయి, ధనవంతులు. కానీ వీళ్ళు కూడా తీసుకుంటున్నారు పెన్షన్. ముఖ్యంగా నారా లోకేష్ ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నాడు, రేపటి రోజున చంద్రబాబు నాయుడు పెన్షన్ తీసుకుంటాడు, ఓడిపోతాడు కుప్పంలో కాబట్టి. కానీ ఆ రోజు వీళ్ళకి డైరెక్ట్ గా అకౌంట్ లో వేయకుండా క్యూలో నిలబెట్టి కాదు రవిచంద్ర గారు కుప్పంలో ఓడిపోయే పరిస్థితేనా చంద్రబాబు గారు? 100% ఓడిపోతారు సార్. మార్క్ మై వర్డ్స్. రిజల్ట్ రోజు నేను మనతో స్టూడియోలో కూర్చుంటా, మీరు చూస్తారు గంటకి జరిగే పరిణామాలు. స్టార్టింగ్ రౌండ్ నుంచే వెనకబడి ఉంటాడు ఖచ్చితంగా. ఇంత శాతంతో ఓడిపోయాడు, ఇన్ని వేల ఓట్లతో ఓడిపోయాడు అని మీరు ఖచ్చితంగా చూస్తారు. 100% ఓడిపోతారు. కేసర్ గారు, మీరు మీడియా ఎలాగ చేస్తే ప్రజలు ఏం నమ్ముతారు ఏం నమ్మరు అని మీరు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు 1983 నుంచి ఎన్టీ రామారావుని 3 సార్లు ఓడించారు, చంద్రబాబును 3 సార్లు ఓడించారు. 90% మీడియా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నప్పటికీ 3 సార్లు ఎన్టీ రామారావు ఓడిపోయాడు, 3 సార్లు చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. దానిని బట్టి ప్రజలు విజ్ఞులు, ఎవరు పెర్ఫామ్ చేస్తారు, ఎవరు మంచిగా చేస్తారు, ఏ పార్టీ తమకు అనుకూలంగా చేస్తారు, ప్రజలు ఎవాల్వ్ అవుతున్నారు రోజు రోజు. ఎన్టీ రామారావు 3 సార్లు కాదు ప్రసాద్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు 3 సార్లు ఎప్పుడు ఓడిపోయాడు? ఒక 89 గవర్నమెంట్ పరంగా నేను సరిదిద్దుకుంటానండి. 89లో ఓడిపోయారు 3 సార్లు అన్నారు. చంద్రబాబు గారు అంటే ఓకే, చంద్రబాబు గారు 3 సార్లు చంద్రబాబు చేతిలో ఓడిపోయాడు. 2014లో 9లో ఓడిపోయారు, 14లో చచ్చి చెడి నెగ్గారు, 2019లో ఘోర పరాజయం. ఈయన వరకు అంటే మన ఫ్యాక్ట్ అవును పొరపాటు అయితే అంటే ఆయన రవిచంద్ర అంటే ఒకసారి గవర్నమెంట్ పోయింది, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి పోయింది. ఆ తర్వాత ఆయనే కుర్చీ లాగోతలు పారేసి ఆయన పదవిని లాకేసుకున్నారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ రవిచంద్ర గారు చెప్తుంది ఏంటంటే కుప్పంలో కూడా ఓడిపోతాడు చంద్రబాబు గారు అన్నది ఆయన వాదన. ఎంతవరకు సాధ్యం? అంటే కుప్పంలో చంద్రబాబు ఓటమి పక్కా అని మీ దాంట్లో ఒకసారి నేను చెప్పున్నాను. పక్కాగా కాకపోయినా ఖచ్చితంగా తావు తప్పి కన్నులు ఒట్టపోయింది. నేను ముఖ్యమంత్రిగా తప్ప అలాంటి స్థితి లేదు అక్కడ. సాగుదప్పి కన్నులు అట్టపోవడం లేదంటే లేదు. అంటే మీరు గ్రాస్ రూట్ లో చూస్తారు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా తప్ప నేను అసెంబ్లీలో ప్రవేశించనన్నాడు కాబట్టి నా అమరావతిలోకి ఆయన ప్రవేశించే అవకాశం లేదండి. ఆయన మాట మీద ప్రతిజ్ఞ మీద నిలబడితే అసెంబ్లీలోకి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఖచ్చితంగా కుప్పంలో ఓడిపోతున్నాడు. మంచి మెజారిటీ భరత్ గారు సాధించబోతున్నారు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో క్యూలో నిలబడి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితిని అతనికి కల్పిస్తారు ప్రజలు. అదే అతనికి వేసే శిక్ష. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఒక మోసగాడికి ఒక రోషగాడికి పోటీ. మోసగాడు చంద్రబాబు నాయుడు రోషంగా పనిచేసి మేనిఫెస్టోని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసి ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడుతుంది, నిజాలు చెప్తుంది. చేసిన పనులు చూసి నేను చేసిన మేలు మీకు చేరి ఉంటే ఓటేయమని అడుగుతున్నవాడు
రోషగాడు రోజు చిట్టి అబద్ధాలు ప్రచారం చేసుకొని డబ్బా పత్రికలు డబ్బా టీవీలతో ఏదైతే మోసగాడు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు మోసపు మేనిఫెస్టో, బోగస్ మేనిఫెస్టో అంటే మ్యానిపులేటెడ్ ఫెస్ట్ అనుకున్నాడు అతను. ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ ఏ మేనిఫెస్టో, ఇట్ ఈస్ ఏ మ్యానిపులేటెడ్ ఫెస్ట్. విందు పెడతానని చెప్పి పొందబెట్టే రకం చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని చూస్తున్నారు. అంతేకాదు సార్, బెలూనికి ఇమేజ్ ఏదైతే ఉందో బాబును చూపించి పలుపని నమ్మిస్తున్నారు ఎల్లో మీడియా చంద్రబాబుది. కానీ ప్రజలు ఇచ్చే గెలుపే మా పలుపు. రేపు ఖచ్చితంగా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటుందో బలంగా మేము చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్ని తాకాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే బలుపే మా గెలుపు. రైట్. వీర వెంకట బాల సతీష్ గారు రాజమండ్రి నుంచి. సతీష్ గారు నమస్కారం, మాట్లాడండి. వాలంటీర్ల పాపం ఎవరిది? వాలంటీర్లని వ్యవస్థను రద్దు చేసిన పాపం. సార్ ఫస్ట్ వాలంటీర్ల గురించి చెప్పుకోవాలంటే 2019లోని జగన్ గారు ఎక్కగానే ముందు ఈ వ్యవస్థలన్నీ తీసుకొచ్చారండి. వాలంటీర్లని ఇలాగా వీటిని తీసుకురావడం వల్ల ఆ రోజు చాలా మంది అనుకున్నారు లాస్ట్ 6 నెలలు తీసుకొస్తాడు చంద్రబాబు లాగా ఏం చేస్తాడులే అని అనుకున్నారు. కానీ ఈయన ముందు చూపుతోటే అంటే క్రెడిబిలిటీ అంతే దాంతో ఆయన ముందు తీసుకురావడం వల్ల ఈ రోజు ఈ విధంగా జరిగినా కూడా జనాలు ఇంకా గుండెల్లో పెట్టుకున్నారు. అసలు లాస్ట్ 6 months లో చేసుకుంటే పెట్టుకోరండి గుండెల్లోనే. ఇప్పుడు అన్న క్యాంటీన్ లాగా వదిలేస్తారు పోటీ పోనీ అనేసి. ఆడితో మనకేం పండుగ ఈ ఇంటారా ఈ రాజకీయ నాయకులు వస్తారు పోతారు అనేసి. కానీ అయినా కూడా కరెక్టే మీరు చెప్పింది. అయినా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణులు వాళ్ళకేం నిమ్మగడ్డ రమేష్ వాళ్ళకేం సంబంధం లేదన్నట్లు ఇన్ని వీడియో ఆధారాలున్నా కూడా అంత బాహాటంగా అంత నిసిగ్గుగా ఎట్లా వాళ్ళు చెప్పగలుగుతారు? ఎట్లా వీళ్ళు రాయగలుగుతారు? సార్ ఇప్పుడు కల్లా ఆశ ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు చెప్పారు 100% వాళ్ళు ఆ ప్రయత్నంలో. అందుకోసం ఇట్లా అబద్ధాలు. మీరు ఈనాడు చదవకపోతే మీ ఆరోగ్యం బాగున్నట్టే లెక్క, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకవేళ ఎక్కడ నెట్లో కానీ ఇట్లా చూస్తే అసలు ప్రతి పేజీలో కూడా దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాయటం తప్ప ఇంకో పని చేయట్లేదు. అది ప్రజలు గమనిస్తున్నారా లేదా అబద్ధాలు అని? మీరు కేసీఆర్ గారు ఒక విషయం మీకు గమనించుకోవాలి. మే 13న ఎన్నిక జరిగే రోజున ఈనాడు పత్రికలోను, జ్యోతి పత్రికలోను పతాక శీర్షికలు ఏమొస్తే మొత్తం పేజీలు అంటే ఏ విషయం కక్కుతారు, ఆ విషయాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలనే విషయం మీద మీరు మీ సంస్థ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే మన ఊహించాలన్నమాట ఇట్లా జరిగే అవకాశం ఉంది, అట్లా జరిగే ఎంత నీచంగా వార్తలు రాస్తారు. రామచంద్రరావు గారు ఏదో గనులు ఎదుర్కొన్నారు, అమెరికా వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారని వార్త వచ్చింది. ఎన్నికల రోజున వార్త వచ్చిందండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా. ఇలాంటి వార్తలను చాలా సృష్టిస్తారు. నేను ఎన్నికలు జరిగే రోజున పబ్లిక్ మూడ్ ని మార్చడానికి విషయాన్ని ఈ చీకటి శక్తులు అంటాను నేను, ఈ చీకటి శక్తులు విషయాన్ని కక్కుతాయి. ఖచ్చితంగా ఓటమి మరీ కళ్ళ ముందు కనిపిస్తున్న అందున ఇంకా ఎక్కువ విషయం చిమ్మేసే ప్రమాదం ఉన్నది. దానికి మీరు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తూ వచ్చారు గత 4 సంవత్సరాలకు పైగా. ఈనాడు రామోజీరావు గాని లేకపోతే రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి కానీ బిఆర్ నాయుడు గురించి కానీ వీళ్ళందరూ ఏదైతే దుష్ట చతుష్టయం కూటమి కట్టారో ప్రజల్లో ప్రతిరోజు చెప్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎన్ని రాసుకున్నా ఎన్ని బూతులు రాసుకున్నా వాటిని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. కాసేపు వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాంప్లెట్ దొరికింది, సంతోషపడతారు తెలుగుదేశం కార్యకర్తలు, అంతే. అంతకుమించి ఏం జరగదు. వాపు ఎప్పుడు వాపే, పలుపు ఎప్పుడు గెలుపే, మీరు చూస్తారు. ఈనాడు పత్రిక పచ్చి అబద్ధాల్లో కూడా ఒక నిజాన్ని రాయక తప్పలేదు. జగన్ ప్రభుత్వం అసలు పరిశ్రమలు రానివ్వట్లేదు, తరివి కొడుతుంది, పారిపోతున్నారు అని పచ్చి అబద్ధాలు రాసిన రామోజీరావు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. అది కూడా నెగిటివ్ కోణంలో రాశారు. కానీ దాంట్లో ఒక వాస్తవం ఏంటంటే 5 ఏళ్లలో కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ 2.63 లక్షల కోట్లు. 7గురికి పెద్ద కంపెనీల వాళ్ళకి ప్రాజెక్టులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారంట. అది అంటే 2.63 లక్షల కోట్లని వాళ్లే రాస్తున్నారు. దాంట్లో ఇండోసోల్ కంపెనీ వాళ్ళు సోలార్ ప్యానల్ ప్రాజెక్టు పెడతామని వస్తే అది కూడా తప్పేనంట. వాళ్ళకి 16,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు కడతానని వస్తే తప్పండి, పరిశ్రమ పెడతానంటే. అదాని వాళ్ళు 66,000 కోట్లతోటి
ఈ సోలార్ పవర్ ప్లాంట్లు ఇట్లాంటివి పెడతానికి ముందుకు వస్తే వాళ్ళకి అనుమతులు ఇస్తే అది కూడా తప్పంట, ఇవ్వకూడదంట. అట్లాగే జిందాల్ వాళ్ళకి 42,000 కోట్లు, మెగాకి 30,000 కోట్లు, గ్రీన్కో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది ఈ పంపు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు 19,000 కోట్లు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళకి 17,000 కోట్లు, అరబిందోకి 10,000 కోట్లు. వీళ్ళ ఈ గవర్నమెంట్ ఈ డబ్బులు ఏం వాళ్ళకి ఇవ్వట్లేదండి. వాళ్ళు పరిశ్రమలు పెడతానికి ముందుకు వస్తే వాళ్ళకి అవకాశాలు ఇస్తే, మొన్నదాకా ఏం రాశారండి, అసలు ఎప్పుడు రావడానికి వీల్లేదంటున్నారు, తరుముతున్నారని రాశారు. ఇప్పుడేమో ఆ 7గురికే ఇచ్చారని రాస్తున్నారు. దీన్ని బట్టి జగన్ రాకపోతే మళ్ళీ గెలవకపోతే ఈ 2.5 లక్షల కోట్లు 2-3 లక్షల కోట్ల ప్రాజెక్టులు పోయి గోవిందా చేసినట్లే కదా. రామోజీరావు గారు రానివ్వరు కదా. ఆంధ్రప్రదేశ్ మీద పడి ఇంత దారుణంగా ఏడవటం అనేది ఎక్కడ చూసామా? పరిశ్రమలు వస్తుంటే స్వాగతించాల్సింది పోయి ఈ రకంగా రాస్తారా? ప్రసాద్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా ఇట్లాంటి నీచమైనటువంటి కథనాలు పరిశ్రమలు వస్తుంటే చెడగొట్టే కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా? అందులో కూడా ఇప్పుడు ఒక వాస్తవాన్ని ఒప్పుకున్నారా లేదా? 2,63,000 కోట్ల ప్రాజెక్టులు వస్తున్నట్లుగా. రామోజీరావు చరిత్ర ఇదండి. రామోజీరావు మీకు తెలుసు, SCZలు వస్తుంటే ఈ రైతుల భూములు గుంజేసుకుంటారా అన్నాడు. వ్యాన్పిక్ ఏం చేశాడో తెలుసు, మనకు ఔటర్ రింగ్ రోడ్ ఏం చేశాడో తెలుసు. రకరకాల ఆటంకాలు సృష్టించాడు. మెట్రో రైలు కూడా ఆటంకాలు సృష్టించాడు. మాకు కావాల్సిన కాంట్రాక్ట్ ఇచ్చేదాకా మ్యానిపులేట్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు క్రమక్రమంగా రామోజీరావుకి బ్యూరోక్రసీ మీద, పొలిటికల్ సిస్టమ్ మీద గ్రిప్ జారిపోవటం వలన విష ప్రచారం మొదలు పెట్టాడు. ఆయనకి అంటే కొత్తగా ఇది కాదు, ఆయన నైజమే అది. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న లోపం వల్ల ఆయన తప్ప, లేకపోతే ఆయన సామాజిక వర్గం తప్ప, లేకపోతే వాళ్ళ హెంచ్మెన్ తప్ప వేరే వాళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయకూడదు, బిజినెస్లు చేయకూడదు, కంపెనీలు పెట్టకూడదు, ఇండస్ట్రీలు ఏర్పాటు చేయకూడదు. శ్రీ సిటీ అద్భుతంగా రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేశాడు ఆయన ఇనిషియేటివ్ తోటి. వ్యాన్పిక్ ఏమైపోయింది చూసారా? వ్యాన్పిక్ ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు భావించినట్టు గ్రౌండ్ అయి ఉంటే ఇప్పటికే అక్కడ అది హబ్ ఫర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అయ్యేది. ఈ రకమైన దుర్మార్గాన్ని ప్రజలు గమనించాల్సి ఉంది, గుర్తించాల్సి ఉంది. రామోజీరావు లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుండే దుష్ట కూటమిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నానండి. ముఖ్యంగా యూత్, నేను ఉపాధి కల్పించాను. ఉపాధి అనేది మన న్యాచురల్ రిసోర్సెస్ ఆధారంగా ఉపాధి వస్తుంది. నీకు ఆంధ్రప్రదేశ్ లో సీ కోస్ట్ ఉంది కాబట్టి సీ కోస్ట్ బేస్డ్ ఉపాధి కల్పిస్తారు. అక్కడ వ్యాస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రియల్ యాక్టివ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వస్తుంది. ఐటీ సెక్టర్ కూడా క్రమంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ చూసి హైదరాబాద్ మోడల్, హైదరాబాద్ కెనాట్ బి రిప్లికేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉన్నది. హైదరాబాద్ 450 years హిస్టరీ ఉన్న నగరం. అలాంటి నగరం రావడానికి మనకు చాలా సమయం పడుతుంది. ఆ విషయం వాస్తవాలు చెప్పకుండా నేను హైదరాబాద్ నిర్మించా. హైదరాబాద్ లో చంద్రబాబు పాత్ర చాలా పరిమితమైన పాత్ర. ఆయన క్రెడిట్ బాగా తీసేసుకున్నాడు. మన ప్రశాంత్ కిషోర్ చూడండి, ఎప్పుడు నెగ్గేవాడు కూడా ఉండి ఆయన నెగ్గడానికి నేనే కారణం అని చెప్పుకుంటాడు. చూడండి, రామోజీరావు కూడా రామోజీరావు కలిసి అది న్యాచురల్ గా పెరిగి హైదరాబాద్ ఐటీ సెక్టర్ న్యాచురల్ గా పెరిగితే ఆ గ్రోత్ కు మేమే కారణం అని చెప్పుకుంటున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వీళ్ళ కారణం, ఔటర్ రింగ్ రోడ్ వీళ్ళ కారణం. కాకపోతే వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటారు, గ్రాప్ చేసుకుంటారు, క్రెడిట్ గ్రాబర్స్ అంటారు ఇలాంటి వాళ్ళ వల్ల ఏమీ కాదండి. సైలెంట్ గా బ్రిక్ బై బ్రిక్ ఇండస్ట్రీ బిల్డప్ చేస్తే జగన్మోహన్ చేయగలుగుతాడు. చెప్పండి సార్. అవును, ప్రసాద్ రెడ్డి గారు సిసిటీకి నేను ఒకసారి విజిట్కి వెళ్ళా చూడటానికి. వెళ్తే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఒక కటింగ్ ఒకటి ఉంది. చంద్రబాబు గారి టైంలో ఒక క్లిప్పింగ్ అనమాట. బతుకు చిత్రాన్ని మార్చిన భాగ్యసీమ శ్రీ సిటీ అని పెట్టారు. ఓహో, చాలా బాగుంది కదా. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో కదా ఈ స్టార్ట్ అయింది, అప్పుడేం రాశారో చూద్దామని చెప్పి నేను వెరిఫై చేయిస్తే అప్పుడు ఈ శ్రీ సిటీని వ్యతిరేకిస్తూ, ఆ భూసేకరణని వ్యతిరేకిస్తూ, రైతుల పొట్ట కొడుతున్నారని చెబుతూ అన్ని ఎంత దారుణమైన కథనాలు రాశారు. రామోజీకి నిలువెల్ల విషం అండి. రామోజీకి నిలువెల్ల విషం అని నేను చెప్పదలుచుకున్నా. ఒకప్పుడు నేను ఆయన బాగా అభిమానించేవాడిని. ఆయనకు రామోజీకి నిలువెల్ల విషం అని చెప్పదలుచుకున్నా. రైట్.
కాదు, ఇండస్ట్రియల్ సబ్మిట్ ద్వారా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి అంత కష్టపడితేనేమో అప్పుడంతా వ్యతిరేకము రాశారు. చంద్రబాబు గారు వచ్చి గవర్నమెంట్లో 2016లో ఉండగా ఆయనకి ఏం సంబంధం, శ్రీ సిటీ అంత తెచ్చింది ఆయనైతే, ఈయన రాగానే బతుకు చిత్రం మారిపోయిందని పెద్ద బ్యానర్ కథను ఇచ్చారు. ఇట్లా ఉంటది. చంద్రబాబు గారు చెప్పేసుకుంటాడు కదా, ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టాను, ఔటర్ రింగ్ రోడ్ శంకుస్థాపన అప్పుడే లేడు, ఆవిడే కాదు ఇప్పుడు ఆవిడే కాదు ఇందాక ఎక్కడో వీడియో విన్నా, ఆయన కోడలు గారు కూడా హైదరాబాద్ మా మాంగారే కట్టారని ఉంది. ఇదేంటి హైదరాబాద్ కట్టడం ఏంటారు బాబానికి, జనానికి పిచ్చేస్తుంది అనమాట. రైట్, ఒకసారి రవిచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నేను వ్యాన్పిక్ గురించి చెప్తున్నా. వ్యాన్పిక్ చంద్రబాబు గారు, సోనియా గాంధీ, ఆ సిబిఐ అధికారి కనుక నాశనం చేయకుండా ఉంటే ఈ పాటికి అక్కడ బ్రహ్మాండమైన ప్రాజెక్టులు వచ్చి ఉండే. నేను మొదటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా అభిప్రాయం ఏంటి, 2,63,000 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి దాని గురించి 13,60,000 సంబంధించి సార్ 13,65,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులకు సంబంధించి ఇండస్ట్రియల్ సబ్మిట్ ద్వారా 2023 మార్చి 1 నుంచి 3 దాకా వైజాగ్ లో ఏదైతే సబ్మిట్ జరిగిందో దాని ఫలితంగా ఏదైతే 2,63,000 కోట్లు వాళ్ళు చెప్పినట్టు మాకు ఉన్న సమాచారం ప్రకారం 4,15,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యాయి. ముఖ్యంగా చిన్న చిన్న పరిశ్రమలు, సెంచరీ ప్లైవుడ్ కావచ్చు, అపాచీ కావచ్చు, బ్లూ స్టార్ కావచ్చు, బిర్లా కాస్టిక్ సోడా కావచ్చు, ఇన్ఫోసిస్ రావడం కావచ్చు, అదానీ డేటా సెంటర్ కావచ్చు, సార్ అనేక రకాలన్నీ కూడా ఏదైతే వేళ్ళు అనుకుంటున్నాయో ముఖ్యంగా ఒక పెద్ద లిస్ట్ ఉంది. 172 కార్యక్రమాలు చిన్న చిన్న సంస్థల నుంచి పెద్ద పెద్ద సంస్థల దాకా ఇండియన్ అంబాసిడర్స్ ఎవరైతే ఇండస్ట్రియలిస్టులుగా బిగ్ బిగ్స్ ఉన్నారో, ముఖేష్ అంబానీ, అదానీ, JSW, జిందాల్ గ్రూప్లు, మరి అందరూ కూడా జపాన్ నుంచి వచ్చిన వాళ్ళు, కొరియా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కొనియాడిపోతే వీళ్ళకి మాత్రం మాయరోగం వచ్చినట్టు ఏదైతే కథనాలు రాస్తారో వాళ్ళు చెప్పకనే చెప్పారు 2,63,000 కోట్ల రూపాయలకి వీళ్ళకి ఇచ్చారు. మేము చెప్తున్నా ఇండోసోల్ గురించి మాట్లాడారు. ఇండోసోల్ కి సంబంధించి ఒక వాస్తవం చెప్తున్నా. ముఖ్యంగా ఏషియా మొత్తంలో చైనా తప్ప సోలార్ ప్యానల్స్ ప్రొడక్షన్ ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్యానల్స్ ఉత్పత్తిని ముఖ్యంగా ప్రారంభించడంతో పాటు మొత్తం ప్రొడక్షన్ లోకి కూడా తీసుకొచ్చి మొన్ననే 25 రోజుల క్రితం మొదటి సోలార్ ప్యానల్ ని విడుదల చేసి వాళ్ళు హర్షధ్వానాల మధ్య దాన్ని ఓపెన్ చేస్తే అసలు వాళ్ళు చేసింది తప్పు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ చేస్తే తప్పు, అరవిందో ఫార్మా సొంత పెట్టుబడులతో రామాయపట్నం పోర్టుని అభివృద్ధి చేస్తే తప్పు. వీళ్ళు మాత్రం నవయుగాకి ముఖ్యంగా దానికి సంబంధించి కృష్ణపట్నం పోర్టు ఇవ్వచ్చు, నవయుగాకి 5,000 కోట్ల రూపాయల వర్క్ ని నామినేషన్ గా ఇచ్చేయచ్చు. ఏది పోలవరంలో సార్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ మొత్తంలో కూడా 50 లక్షలకు పైబడితే టెండర్కి వెళ్ళాలి. 5,000 కోట్ల రూపాయల వర్క్ ని నామినేషన్ మీద ఇచ్చి తను ఏదైతే నవయుగా కట్టబెట్టాడో వీళ్ళకి అన్యాయం అనిపించదు. ముఖ్యంగా కథనాలను ఎంత నెగిటివ్ గా రాసినా వాస్తవాలు ఒప్పుకున్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే సార్, మరో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. మరో 5 ఏళ్లలో కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి. సార్ టెస్లా కార్ల కంపెనీ కూడా అనకాపల్లి దగ్గర వేళ్లు అనుకోబోతుంది. దానికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే కేటాయింపులు ఉన్నాయో దాదాపు జరగబోతున్నాయి. అగ్రిమెంట్లు కూడా ఎలాన్ మస్క్ ద్వారా జరగబోతున్నాయి. అప్పుడే చెప్పారు చెడగొడతారేమో, ఎలక్ట్రికల్ కార్ రాబోతుంది. రవిచంద్ర గారు మీరు అప్పుడే చెప్పారు చెడగొడతారేమో. ఎవరన్నా ఎవరు చెడగొట్టలేరు సార్, ఎవరు చెడగొట్టలేరు. కాంక్రీట్ గా అన్ని అయిపోయినాయి. ల్యాండ్ కూడా సంబంధించిన అన్ని అయినాయి. ఎట్టి పరిస్థితుల్లో చెడగొట్టలేరు. 3 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తెలంగాణ పోటీ పడింది, బెంగళూరు పోటీ పడింది, ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. దానికి సంబంధించిన అగ్రిమెంట్లు దాదాపు కంక్లూజన్ కి వచ్చాయి. టెస్లా కార్ల ఉత్పత్తి అనకాపల్లి కేంద్రంగా స్టార్ట్ కాబోతుంది. ఎలక్ట్రికల్ కార్లు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవుతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో, రాబోయే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిని, ముఖ్యంగా కోస్టల్ కారిడార్ ని, ఇండస్ట్రియల్ సెక్టర్ ని, యువతకు ఉపాధిని, ఏదైతే ముఖ్యంగా పోర్ట్లు ఉన్నాయో పోర్ట్ లెడ్ సిటీని ఏర్పాటు చేయబోతున్నాడు ఆయన. పోర్ట్ లెడ్ సిటీ సార్, నేను జర్మనీ వెళ్ళాను గవర్నమెంట్ ద్వారా. గవర్నమెంట్ నుంచి వెళ్ళినప్పుడు ఒక హ్యాంబర్గ్, ఒక సిటీ ఏదైతే ఉందో పోర్ట్ లెడ్ సిటీగా జర్మనీ టోటల్ రెవెన్యూలో 33% రెవెన్యూ ఇస్తుంది. అదే విధంగా రేపు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, మూలపాడు, శ్రీకాకుళం పోర్టు, బందర్ పోర్టు, కాకినాడ గేట్వే పోర్టులు ఏదైతే అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయో, భోగాపురం ఇంటర్నేషనల్ పోర్ట్ ఏదైతే వేళ్ళుకోబోతుందో సార్, అద్భుతమైన ప్రగతి చిత్రంతో పాటు ఐటీ కూడా, ఇండస్ట్రీ అంతా కూడా వైజాగ్ కాన్సన్ట్రేట్ అవుతుంది. మా నెల్లూరు తిరుపతి కూడా అభివృద్ధి చెందుతుంది, అనంతపురం కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఖచ్చితంగా కూడా ఐటీ సెక్టర్ కూడా వేళ్ళుకుంటుంది, బలంగా వస్తుంది.
ఖచ్చితంగా కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తిరుపతిలో Right. చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గ్రామానికి స్కిల్ హబ్ Right. పెట్టబోతున్నారు. ప్రతి Okay. ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్ కి స్కిల్ కాలేజ్ పెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాల్సిన అన్ని వనరులు Right. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ Right. మీద నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు చేసేది Okay. ఇది. Right. ఈ దుర్మార్గమైన సిండికేట్ వాళ్ళ ముఠా నాయకుడు Correct. చంద్రబాబు Correct. కోసం ఏడుస్తున్నారు తప్ప ఆ ఏడుపు తెల్లారదు. రైట్ ఓకే టైం అయిపోయింది. రైట్ ఓకే టైం అయిపోయిందండి. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఒకవేళ చంద్రబాబు గారు కానీ రామోజీరావుకి కానీ పెత్తనం వస్తే వీళ్ళు ఇప్పుడే రాసేశారు కదా, ఆ 7 చేపలకే ప్రాజెక్టులన్నీ ఇచ్చేశారు, పరిశ్రమలన్నీ ఇచ్చేశారు. వీళ్ళే చెబుతున్నారు 2,63,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు గ్రౌండ్ అవుతున్నాయి. ఆ గ్రౌండ్ అయ్యే వాటిని చెడగొట్టకుండా ఉండాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి. జగన్ గారు చెప్పారంటే చేస్తారన్నట్లుగా ఖచ్చితంగా ఆయన సాధించగలుగుతాడనడానికి ఈనాడే ఒక రకంగా ఆయనకి దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినా ఒక వాస్తవాన్ని అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారని ఇప్పుడు రవిచంద్ర గారు చెప్పారు. మరి టెస్లా ప్రాజెక్టు కూడా అనకాపల్లి దగ్గర వస్తుందని. నిజంగా జరిగితే అంతకంటే సంతోషం వహించాల్సిన విషయం ఉండదు. కానీ దుర్మార్గంగా కొంతమంది విషం చల్లే అవకాశం ఉంది, విషం చిమ్మే అవకాశం ఉంది, చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ప్రజలు సదా అప్రమత్తమై ఉండాలి. సో ఇవాళ ఈనాడు రాసింది వాళ్ళ దృష్టికోణంలో రాయటానికి ప్రయత్నం చేసినా జగన్ గారి గురించి ఒక వాస్తవం చెప్పారు. ఆయన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారనే వాస్తవాన్ని కూడా అంగీకరించక తప్పలేదు. ఇది నేటి ప్రసాద్ రెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు ఇద్దరికి ధన్యవాదాలు.